బీసీని, నేను ఏబీవీపీ, నేను బీజేపీ అంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను పార్టీ కోసం నువ్వు ప్రజల కోసం కాదా? నువ్వు తెలంగాణ ప్రజల కోసం కాదు ఎన్నడూ మాట్లాడినావు గనుక, ఎన్నడూ తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు గొంతెత్తినవు, ఎన్నడూ తెలంగాణ ప్రజల పక్షాన ఒక మంచి మాట నువ్వు మాట్లాడినవు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే దుర్మార్గము, నీ భాష కంపు, నీ తంబాకు కంపు, నీ నోరు కంపు. నువ్వేం చెప్తావయ్యా ప్రజలకు? బీజేపీ సంస్కృతే అది. ఇట్లాంటోడికి పార్లమెంట్లో ఒక ముక్క మాట్లాడరానోనికి మంత్రిని చేసి కూర్చోబెడతారు. కేంద్ర హోంశాఖ అది కూడా, రాష్ట్ర హోంశాఖ ఈయన దగ్గర పెట్టుకుంటాడు, కేంద్ర హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అటు దేశంలో పరిస్థితులు ఇవి, రాష్ట్రంలో పరిస్థితులు ఇవి. ప్రజల కర్మ ప్రజలు గోడుమంటున్నటువంటి పరిస్థితి, నడి రోడ్డు మీద గొంతులు కోస్తున్నటువంటి పరిస్థితి. పట్టపగలు ఇదే బండి సంజయ్ గారు పక్కనే ఉంటారు, అక్కడనే లూటీ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు, శాంతి లేదు, భద్రత లేదు. ఇద్దరు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ప్రజలు గోడుమనే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ వారి పక్షాన ఉంటుంది. బాధితులు ఎవరైనా సరే, అక్కడ బండి సంజయ్ కొడుకే ఉన్నా సరే, ఇంకా మరొక మంత్రి కొడుకున్నా సరే, మరొక ఎమ్మెల్యే కొడుకున్నా సరే, ఎవరున్నా సరే వారిని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. బాధితుల పక్షాన మేము నిలబడతాం.